ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే యేసేపు గురించి మనం చూసుకుంటాము. యేసేపు ఆయన అన్ని విషయంలో ఆశించబడినాడు. ఆయన చేయు ప్రయత్నములన్నీ, ఆయన చేయు కార్యములన్నీ కూడా దీవించబడ్డాడు. ఆది కాండంలో చూసినట్లయితే 39వ అధ్యాయము 2-5 వరకు చూసినట్లయితే యేసేపు అంతగా దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి విషయంలో దేవుడు ఆయనకు తోడున్నాడు కాబట్టి ఆయన అన్ని విషయంలో అన్ని విషయంలో ఫలింపజేశాడు. అన్ని విషయంలో ఆశ్రయించబడ్డాడు. కాబట్టి మిత్రమా, నువ్వు కూడా ఆశ్రయించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు కూడా దీవించబడాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు సహాయం కోరు. దేవుడు నీతో ఉండాలని కోరుకో. దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకో. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.